మనందరం లాజికల్ కంటే మ్యాజికల్ కి ఎక్కువగా పడిపోతుంటాం. ఇదే నిజాన్ని మనందరికి హిలేరియస్ గా చెప్పడానికి వచ్చేస్తున్నాడు అదిరే అభి along with his team. ఎగర్లేని రాఘవ్ గారిని రాకెట్లా దూసుకుపోయేలా చేసింది మా బురిడి బాబా. సుడి లేకుండా గాలికి తిరిగే సుధీర్ని సుడిగాలి సుధీర్ చేసింది మా బురిడి బాబా. ముక్కలు ముక్కలుగా మాట్లాడే రష్మిని యాంకర్ ని చేసింది మా బురిడి బాబా. మన సమస్యల్ని పరిష్కరించడానికి, మన డబ్బుల్ని డబుల్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన బురిడి బాబా. బురిడి బాబా, బురిడి బాబా. ओम फट दिल वाले दुल्हनिया ले जाएंगे जबरदस्त की मस्ती ललिता ब्रांड राइस ओम फट చాలా ఖడూస్. బాబా దీనికి భావం ఏంటి బాబా? బావాలు అడుగుతున్నావా? ఆవాలు అర్థమయ్యేలా చెప్తే బాబా అవుతాడు, అర్థం అవ్వకుండా చెప్తే ఈ బురిడి బాబా అవుతాడు. బాబా మీరు బాబా ఎలా అయ్యారు బాబా? నా కృషి పట్టుదల దీక్షాసేత. దీక్షాసేత దీక్షాసేత అని వినిపించింది కదా, మీకు చెవులు దొబ్బాయి. దీక్ష అన్నాను. నా చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి స్వామి. నిస్సందేహంగా అడుగునాయన. ఏం లేదు స్వామి, మమకారానికి సంస్కారానికి తేడా ఏమిటి స్వామి? ఫేస్బుక్ లో మన ఫోటోకి మనం లైక్ కొట్టుకుంటే మమకారం, పక్కోడి ఫోటోకి లైక్ కొడితే అది సంస్కారం. మరి అమ్మాయి పోస్ట్ కి లైక్ కొడితే అంధకారం. అదేంటి బాబా? అంతే, ఒక లైఫ్ ను మార్చేసి లైఫ్ లెస్ గా చేసి పడేస్తుంది. బాబా చిన్న సందేశం బాబా. సందేశం కాదురా, సందేహం. బాబా నాకు ఎన్నో రోజుల నుంచి నిద్ర రావట్లేదు బాబా. నిద్ర పట్టట్లేదా? దీనికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం తీసుకో, పడుకుంటావు. లైఫ్ లాంగ్ రెస్టే రెస్ట్. గవర్నమెంట్ జాబ్ రావటం అంత ఈజీయా బాబా? ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించొచ్చురా. అబ్బా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించొచ్చా బాబా? ఏదైనా సాధించొచ్చు. అయితే ఒక పని చేయి బాబా, ఇదిగో ఈ పాలు దీంట్లో పోసాను, నీ పట్టుదల నీ ప్రయత్నంతో మళ్ళీ గ్లాస్ లో పోయి. వీడికి ప్రవచనానికి సమయమైనది, తీసుకెళ్లి ప్రవచనాలు చేయండి. బాబా నాదో చిన్న సందేహం బాబా. సందేహమై చెప్పురా. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా బాబా? హత్య బెటరా, ఆత్మహత్య బెటరా అన్నట్టుంది. అదేంటి బాబా? అంతేరా, ఏకత్తి అయితుంది పొడుచుకొని చావడానికి. బాబా నా భార్యని ఎప్పుడైనా ఒక్కసారైనా కొట్టాలని ఉంది బాబా. అది గ్యాప్ ఇస్తే కదరా నువ్వు కొట్టడానికి. బాబా నాకు ఇంకొక సందేహం. వీడు మళ్ళీ వచ్చాడు, ప్రవచనాలు సరిపోలేదు అనుకుంటా. ఏమిటది? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను బాబా. పెళ్ళన్న ఒక అమ్మాయినే చేసుకోవాలరా ఎదవా. మరి మా చెల్లింది అబ్బాయి చేసుకుంది. వీడికి ప్రవచనాలకు సమయమైనది, తీసుకెళ్ళండి. బాబా మీరు 1కి 2 చేస్తారట, మీ సందేహం ఎలా స్వామి? 1కి 2 చేస్తాను, అది మీకు నేను చూపిస్తాను. ముందుగా ఓ 100 నోటు ఉంటే. అదేంటి? పరీక్ష పాస్ అవ్వాలంటే జేబులో స్లిప్ పక్కన స్టూడెంట్ ఉంటే సరిపోదరా, హాల్ టికెట్ కూడా ఉండాలి. డబ్బులి. ఓం ఫట్ ఫట్, ఓం ఫట్ ఫట్, ఓం ఫట్ ఫట్. బాబా ఇదంతా చూసి అనసూయ నెక్లెస్ ఇస్తానంటుంది బాబా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. ఇది రజనీకాంత్ డైలాగ్ కదా బాబా. ఆయనకు చెప్పింది కూడా నేనేరా. బాబా బాబా పాయలాగు, బాబా పాయలాగు. ఎలాగైనా సరే ఒకసారి మీ ఇంటికి రావాల్సిందే బాబా. మా ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం బాబా, మీరు వస్తే ఆ ప్రాబ్లం తీరుతుందని మేము దగ్గరుండి తీసుకురమని పంపించాడు బాబా. రండి రండి బాబా. ఏమండి బాబా గారు వచ్చారు, కాలు మీద పడండి. ఓకే ఓకే, నాకు ఇవన్నీ నచ్చవు. బాబా బాబా మీరు 1ని 2గా మారుస్తారంట కదా బాబా. 100 రూపాయల నోట్ని 200గా మారుస్తారంట, ఒక గొలుసుని 2 గొలుసుగా మారుస్తారంట. అలాగే మా ఆయన కూడా 2గా మార్చండి బాబా. అది ప్రకృతికి విరుద్ధం. ఎందుకు విరుద్ధం? ఒక కార్ని 2గా మార్చడానికి ప్రాబ్లం ఏంటంట? కారా? మీరేమనుకున్నారు బాబా? నేను జజ్జనగర్ పాయల బాజీ అనుకున్నానులే. బాబా ఇల్లు చాలా పెద్దగానే ఉంది బాబా. బాగా బలిసిన వాళ్ళు అనుకుంటా. ఏదో అన్నారు బాబా. బాగా బలిష్టంగా ఉంది అంటున్నాను. ఇప్పుడు మీకు నేను డబల్ చేస్తాను. ముందుగా మీ ఇంట్లో లంకె బిందెలు ఎక్కడున్నాయో చూడాలి. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి, కానీ వాటితో పాటు లంకిని కూడా ఉంది. అది లంకిని కాదు, మోహిని. సరే, ముగ్గుందా? బాబా బాబా ఈ చుక్కల ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం బాబా. నీకు జీవితాంతం చుక్కలు కనిపించాలని నేను చేస్తానుగా. డబ్బులున్నాయా?
బాబా ఉన్నాయి బాబా. ఎంత? 1,50,000 ఉన్నాయి బాబా. ఊరుకోండి. 50,000 ఏంటి? 1,30,00,000 ఉన్నాయి బాబా. 1,30,00,000 ఇలా తీసుకురండి. ఇలా తే రే హ్యారీ పోటర్ బుక్కి. ఓం ఫట్ ఓం ఫట్. ఏం చూస్తున్నారు బాబా? నాకు దీంట్లో ప్రపంచం కనిపిస్తుంది. రేయ్ ఆ. ఆ పరమాన్నం తీసుకురా. అక్కడ ఉంది బాబా. తినండి. వద్దులే బాబా, ఇందాకలే బిర్యానీ తిన్నాము. ఇది బాగా టేస్టీగా ఉంటుంది, తినండి. అంత బాగుంటుందా బాబా? బాగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవ్వండి. కోటిన్నరని డబల్ చేస్తామంటే ఎలా నమ్మారు రైలు చదువుకొని కూడా. ఇది నీకు, ఇది నాకు. మరి నాకు నువ్వెక్కడి నుంచి వచ్చావురా? మై నేమ్ ఇస్ డిఎస్పి. అంటే నువ్వు డెక్కన్ క్రానికల్ పేపరా? చూపిస్తారా నీకు? హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ మొత్తం స్టేషన్ లో చూపిస్తారా? నడు. డబుల్ చేస్తానని చెప్పి మోసాలు చేస్తావా? స్టేషన్ రారా, నీ సంగతి చెప్తాను. సార్ బాబు గారు నమస్తే. బాబు గారు నమస్తే సార్. ఓకే రోజా గారు, సో ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఇది ఈ మధ్య టీవీలో చూసినట్టు అనిపించింది. అది నిజంగా జరిగిన సంగతి. నిజంగా డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతున్నారంటే చాలా బాధగా అనిపిస్తుంది. సూపర్ చేసావు నాగబాబు గారు. ఓకే నెక్స్ట్ టైం పెట్టలే